వెల్కమ్ టు ఎస్పీ న్యూస్. నేను శ్రావ్య. ముందుగా హెడ్లైన్స్. యాభై మంది ప్రయాణికులతో వెళ్తున్న రష్యా విమానం అదృశ్యం. AN-24 ప్యాసింజర్ ప్లాన్ మిస్ అయినట్టు చెబుతున్న అధికారులు. ప్రధాని మోదీ యూకే పర్యటన షురు. వాణిజ్య ఒప్పందం, ద్వైపాక్షిక సంబంధాలపై దృష్టి. కొనసాగుతున్న విపక్షాల ఆందోళన, లోక్సభ మధ్యాహ్నానికి వాయిదా. కూటమి ప్రభుత్వం మా కార్యకర్తల్లో కసిని పెంచింది. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. రామచంద్రపురం జెడ్పీటీసీ బాలికల పాఠశాలలో బీఆర్ఎస్ శ్రేణుల ఆధ్వర్యంలో కేటీఆర్ జన్మదిన వేడుకలు. మైదాన ప్రాంత గిరిజనులకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించండి. మాజీ మంత్రి రవీంద్ర నాయక్. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రిజర్వేషన్లు తీసేశాకే తెలంగాణలో మాట్లాడాలని డిమాండ్. తమ రిజర్వేషన్లో మత ప్రస్తావన లేదన్న రేవంత్ రెడ్డి. తనపై వస్తున్న ఆరోపణలను ఖండించిన కొలికపూడి. పెద్దిరెడ్డితో రహస్యంగా కలిశాడన్న వ్యాఖ్యలపై స్పందించిన తిరువూరు ఎమ్మెల్యే. నకిరేకల్ పట్టణంలో టీఆర్ఎస్ పార్టీ శ్రేణుల ఆ పార్టీ నేత కేటీఆర్ పుట్టినరోజున ఘనంగా మాజీ ఎమ్మెల్యే చిరుమూర్తి లింగయ్య చేతుల మీదుగా రక్తదానం. అనుబంధ విభాగాలన్నీ ఫోకస్డ్ గా ముందుకెళ్లాలి. వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. సుమారు 50 మంది ప్రయాణికులతో వెళ్తున్న రష్యా విమానం అదృశ్యమైంది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్తో ఆ విమానం కాంటాక్ట్ కోల్పోయింది. AN-24 ప్యాసింజర్ ప్లేన్ మిస్ అయినట్టు అధికారులు చెబుతున్నారు. ఆ విమానంలో సుమారు 50 మంది ప్రయాణికులు ఉన్నారు. తూర్పు అమూర్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. అంగారా ఎయిర్లైన్స్ ఆ విమానాన్ని ఆపరేట్ చేస్తుంది. చైనా బోర్డర్ సమీపంలో ఉన్న అమూర్ ప్రాంతంలోని టిండా పట్టణం దిశగా ఆ ప్లేన్ వెళ్తుంది. కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న సమయంలో విమానంతో కాంటాక్ట్ కోల్పోయారు. రష్యాలోని అంగారా విమానయాన సంస్థకు చెందిన ప్రయాణికుల విమానం ఒకటి అదృశ్యమైంది. రష్యాకు తూర్పు వైపు ఉన్న చైనా సరిహద్దులో ఈ విమానం గల్లంతైనట్లు అధికారులు వెల్లడించారు. అందులో 50 మంది ప్రయాణికులు, విమాన సిబ్బంది ఉన్నట్లు సమాచారం. చైనా సరిహద్దు ప్రాంతమైన అమూర్లోని టిండా ప్రాంతానికి వెళ్తుండగా కనిపించకుండా పోయింది. గమ్యస్థానానికి మరికొద్ది సేపట్లో చేరుతుందనగా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్తో సంబంధాలు తెగిపోయినట్లు మీడియా కథనాలు పేర్కొన్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2 రోజులు అధికారిక పర్యటన కోసం బుధవారం సాయంత్రం లండన్కు చేరుకున్నారు. ఈ పర్యటనలో యూకేతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంపై సంతకం చేయడంతో పాటు సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంపై దృష్టి సారిస్తారు. లండన్లోని విమానాశ్రయంలో మోదీకి యూకే విదేశాంగ మంత్రి కేథరిన్ వెస్ట్, యూకేలోని భారతీయ హైకమిషనర్ విక్రమ్ దోరై స్వామి, న్యూఢిల్లీలోని బ్రిటిష్ హైకమిషనర్ లిండీ కెమెరాన్ ఘన స్వాగతం పలికారు. లండన్ శివార్లలో పలువురు నాయకులు, విద్యార్థులు, పార్లమెంట్ సభ్యులు మోదీకి ఉత్సాహంగా స్వాగతం పలికారు. ఇది ఇరు ప్రభుత్వాలకు, ముఖ్యంగా భారతీయ డయాస్పోరాకు గొప్ప సాఫల్యం. చాలా సంవత్సరాల తర్వాత ప్రధానమంత్రి ఇక్కడ చూసేందుకు వారంతా ఉత్సాహంగా ఉన్నారు. ఇది చిన్న పర్యటన అయినప్పటికీ ఆయనకు స్వాగతం పలికే అవకాశం మాకు లభించింది అని ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ డయాస్పోరా గ్రూప్ అధ్యక్షుడు కుల్దీప్ షెకావత్ PTI వార్తా సంస్థకు తెలిపారు. తన పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ బ్రిటిష్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్తో విస్తృతమైన చర్చలు జరుపుతున్నారు. స్టార్మర్ లండన్ సమీపంలోని బ్రిటిష్ ప్రధానమంత్రి అధికారిక గ్రామీణ నివాసం చెక్వార్స్లో మోదీకి ఆతిథ్యం ఇవ్వనున్నారు. మోదీ కింగ్ చార్లెస్ IIIని కూడా కలుస్తారు. ఈ పర్యటనలో వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, ఆవిష్కరణలు, రక్షణ, విద్య, పరిశోధన, స్థిరత్వం, ఆరోగ్యం, ప్రజల మధ్య సంబంధాలు వంటి విస్తృత రంగాల్లో
సహకారంపై మోదీ దృష్టి సారించనున్నారు. రెండు దేశాలలో సంపద, వృద్ధి, ఉద్యోగ సృష్టిని పెంపొందించడంపై దృష్టి సారించి ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై నాయకులు దృష్టి పెట్టారన్నారు అని మోదీ లండన్ బయలుదేరే ముందు ప్రకటనలో తెలిపారు. ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందం ద్వారా రెండు దేశాల మధ్య దిగుమతులు, ఎగుమతులపై సుంకాలను తొలగించడం లేదా తగ్గించడం ద్వారా ఉత్పత్తులను మరింత పోటీతత్వంగా మార్చడం ఈ పర్యటన లక్ష్యం. 2030 నాటికి రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య విలువ $120 బిలియన్ చేరాలని రెండు పక్షాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు వరుసగా 4వ రోజు గురువారం ప్రారంభమయ్యాయి. ఉదయం 11 గంటలకు ఉభయ సభలు సమావేశమయ్యాయి. సభ ప్రారంభం కాగానే లోక్సభలో విపక్ష ఎంపీలు ఆందోళనకు దిగారు. బీహార్లో ఓటర్ల జాబితా సవరణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. వాయిదా తీర్మానాలపై చర్చించాలని డిమాండ్ చేశారు. బీహార్ ఓటర్ల జాబితా సవరణపై చర్చకు పట్టుబట్టారు. స్పీకర్ ఓం బిర్లా ఎంత నచ్చజెప్పినా సభ్యులు వినిపించుకోలేదు. సభలో తమ నిరసనలు కొనసాగించారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. విపక్ష ఎంపీల తీరుపై స్పీకర్ ఓం బిర్లా అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో లోక్సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేయనున్నట్లు స్పీకర్ ప్రకటించారు. పార్లమెంట్ ఆవరణలో ఇండియా కూటమి ఎంపీలు ఆందోళనకు దిగారు. బీహార్లో కేంద్ర ఎన్నికల సంఘం స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ పేరుతో చేపట్టిన ఓటర్ల జాబితా సవరణకు వ్యతిరేకంగా ప్రతిపక్ష ఎంపీలు నిరసన చేపట్టారు. ప్లకార్డులు చేత పట్టుకొని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. 4వ రోజు వర్షాకాల సమావేశాల ప్రారంభానికి ముందు నిరసన తెలిపారు. కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ సహా పలువురు ఇండియా కూటమి ఎంపీలు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం మా కార్యకర్తల్లో కసిని పెంచిందని బైరెడ్డి సిద్ధార్థరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రాణం పెట్టైనా ఈసారి జగన్ ని గెలిపించుకొని సీఎం చేసుకోవాల్సిందే, మనల్ని ఇబ్బంది పెట్టిన వారి సంగతి చూడాల్సిందేనని కసిని కూటమి ప్రభుత్వం మాలో రగిలిస్తుందని అన్నారు. నేను రాజకీయం అంటే ఏవో వెల్ఫేర్ స్కీమ్సో డెవలప్మెంటో కాదు. రాజకీయం అంటే గాన మొట్టమొదటి వచ్చేది లా అండ్ ఆర్డర్ని కంట్రోల్లో పెట్టడం, ప్రజలకు రక్షణ ఇవ్వడం. వీటిలో ఈ కూటమి ప్రభుత్వం కంప్లీట్గా ఫెయిల్ అయిందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, ఎప్పుడైనా ఎవరైనా ఈ రాష్ట్రంలో పోయి ఏదన్నా సంక్షేమ పథకాలు ఇచ్చిన హామీలో నెరవేర్చినారా లేదా అంటే డైవర్షన్ కోసం రోజుకు ఒక టాపిక్. దాంట్లో తిరుమల వెంకటేశ్వర స్వామిని కూడా వాడుకున్నారు, కల్తీ లడ్డు అన్నారు, ఒకరోజు లిక్కర్ స్కామ్ అన్నారు, ఒకరోజు ఆడదాం ఆంధ్ర అన్నారు, ఒకరోజు మైనింగ్ స్కామ్ అన్నారు. ఏ ఒక్కదానికి కూడా ఎవిడెన్సులు ఉండవు. 2017లోనో 18లోనో ఎప్పుడో ఎక్కడో ఏదో ఒక చిన్న గ్రామంలో గొడవ జరిగితే ఆ కంప్లైంట్ను కూడా తీసుకొని వచ్చి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన కేసులు కట్టే పరిస్థితి. ఒక సామాన్యమైన సోషల్ మీడియా కార్యకర్త వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక లైక్ కొట్టినాడని చెప్పి దానిపైన కేసులు కట్టే పరిస్థితి. ఈరోజు మొత్తం రాష్ట్రంలో ఉండే వైసీపీ వాళ్ళు నిజం చెప్తానా, 2024 ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన రోజున రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా డీలా పడిపోయినారు. ఏందిరా ఇట్లా ఓడిపోయినాం, ఏందిరా మన పరిస్థితి, రాజకీయాల్లో ఉందామా సాధించుకుందామా అని ఒక డీలా పడే పరిస్థితిలో ఉన్నారు. కానీ ఇప్పటికి సంవత్సరం కాలే. తెలుగుదేశం వాళ్ళు పెట్టిన ఇబ్బందికి, కూటమి ప్రభుత్వం వాళ్ళు పెట్టిన ఇబ్బందులకు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎంత చైతన్యం వచ్చిందిరా అంటే, ఒంట్లో ప్రాణం ఉంటే చాలరా జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకొని అవతలోడిని, మనల్ని ఇబ్బంది పెట్టినోడిని తొక్కినాకనే చచ్చిపోదాం అనేంత యూనిటీని తీసుకొచ్చింది కూడా ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళే. నేను ఊరికైనా చెప్ప సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం జిల్లా పరిషత్ హైస్కూల్లో మాజీ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. పటాన్చెరు నియోజకవర్గం బీఆర్ఎస్ కన్వీనర్ ఆదర్శ్ రెడ్డి ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు జరిగాయి. పాఠశాల విద్యార్థుల మధ్య జన్మదిన కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో భాగంగా 10వ తరగతి ఫలితాల్లో ప్రతిభ కనపరిచిన 33 మంది విద్యార్థులకు నగదు పురస్కారం కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి అందజేశారు. అనంతరం గిఫ్ట్ ఏ స్మైల్ లో భాగంగా విద్యార్థులకు నోట్బుక్స్ పంపిణీ చేశారు. భూమి ఆకాశం చారిటబుల్ ట్రస్ట్ మాజీ ఎమ్మెల్సీ మరి ప్రొటెం చైర్మన్ గారి ఆశయం ఒక వృద్ధాశ్రమం పెట్టి ఆ వృద్ధాశ్రమంలో ఎవరైతే లేనివారు, అంటే ఎవరికైతే అమ్మ నాన్న లేకపోతే పిల్లలు ఎవరు చూడని వృద్ధులు ఎవరైతే ఉంటారో ఆ వృద్ధులకు కంపల్సరీ మనం భోజనం పెట్టి ఏదో రకంగా వాళ్ళని ఆదుకోవాలి, ఒక వృద్ధాశ్రమం పెట్టాలన్న ఉద్దేశంతో ఆ రోజు భూమి ఆకాశం అన్న పేరు మరి దాన్ని ఫైనల్ చేసి మనం బీరంగూడలో కట్టాలని చెప్పి భూపాల్ రెడ్డి గారు డిసైడ్ చేయడం జరిగింది. కానీ వివిధ కారణాల వల్ల అది
కొంచెం డిలే అవుతా వచ్చింది. ల్యాండ్ మనం గవర్నమెంట్ అడిగినాం, ల్యాండ్ కూడా కొంచెం కేటాయింపులో కొంచెం ఇబ్బంది అయింది. ఇప్పుడు కొంచెం వారికి కూడా హెల్త్ కొంచెం పర్మిట్ కాకపోవడంతో ఈ భూమి ఆకాశం పేరు మీద అది చేయకపోయినా ఎవరికైతే అవసరం ఉందో వారికి ఎప్పటికీ ఈ చారిటబుల్ ట్రస్ట్ కంపల్సరీ ఆదుకుంటుంది, వారికి తోడు నీడగా ఉంటుంది అన్న ఉద్దేశంతో మరి మాజీ ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి గారు ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరూ, అది సింధు, మరి అంజన్న, కుమారన్న, పరమేశ్వరన్న, పాటిసత్తన్న, గౌజ్ భాయ్, మహబూన్ భాయ్, జగన్ అన్న, ఈ వేదిక మీద ఉన్న మా ఈ ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా ఏజెన్సీ తరహాలో మైదాన ప్రాంతాల్లో నివసిస్తున్న గిరిజనులకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని మాజీ మంత్రి రవీంద్ర నాయక్ ప్రభుత్వాన్ని కోరారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ మైదాన ప్రాంత గిరిజనుల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశానికి రవీంద్ర నాయక్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 7% పైగా గిరిజన జనాభా మైదాన ప్రాంతాలలో నివసిస్తుందని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించి కీలక చట్టసభలైన అసెంబ్లీ, పార్లమెంట్ స్థానంలో అవకాశం లేకుండా చేశారని మండిపడ్డారు. స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర నుండి గిరిజనుల అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని అన్నారు. కాంగ్రెస్ అగ్ర నాయకురాలైన దివంగత ఇందిరాగాంధీ రిజర్వేషన్లు లభించక నష్టపోయిన బంజారా, లంబాడి, ఎరికల తెగలకు 108/1976 యాక్టును పార్లమెంటులో ఆమోదింపజేసిన ఘనతను గుర్తు చేసుకున్నారు. అలాగే ఇప్పుడు ప్రజాపాలన అందిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం మైదాన గిరిజనుల ప్రాంతాలకు తగినంత రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జగన్ నాయక్, విశ్లావత్, గిరిజన నాయకులు పాల్గొన్నారు. పేరుతో జరిగినటువంటి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో కొన్ని ముఖ్యమైన విషయాలు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల దృష్టికి తేవడానికి ఇక్కడ రావడం జరిగింది. అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం పుట్టినప్పటి నుంచి ఏజెన్సీ ప్రాంతాలు ఆటోమేటిక్గా రిజర్వ్డ్ అయి ఉంటాయి. ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో ఏ ఎన్నికలు వచ్చినా లోకల్ బాడీ నుంచి మొదలు పెట్టుకుంటే అసెంబ్లీ, పార్లమెంటు వరకు మైదాన ప్రాంత గిరిజనేతరులు పోటీ చేసే అవకాశం ఉండదు. కనుక అక్కడ ఎన్ని సీట్లు ఏజెన్సీలో ఉంటాయో అన్ని గిరిజనులకి రిజర్వ్ అయి ఉంటాయి. కాబట్టి అయితే ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజన జనాభాలో, అంటే రాష్ట్ర జనాభాలో గిరిజనుల జనాభా, ఈ గిరిజన జనాభాలో 30% మాత్రమే ఏజెన్సీలో ఉంటారు, 70% మంది మైదాన ప్రాంతంలో ఉంటారు. కాబట్టి ఏజెన్సీ గిరిజనులకు లభించే రిజర్వేషన్లకు అదనంగా మైదాన ప్రాంతంలో కూడా 70% నివసించే గిరిజనులకి అసెంబ్లీ మరియు పార్లమెంట్లో రిజర్వేషన్లు చేయాలనేది ముఖ్య డిమాండ్గా ఈరోజు ఈ వేదిక డిమాండ్ చేసింది. దీన్ని వెంటనే సమైక్యాంధ్రలో అన్యాయం జరిగింది మైదాన ప్రాంత గిరిజనులకు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా 10 సంవత్సరాల్లో కూడా చాలా నష్టం జరిగింది. కాబట్టి తెలంగాణ వచ్చిన తర్వాత గత ప్రభుత్వం 2,50,000 కోట్ల బడ్జెట్ గిరిజనులకు ఏదైతే ఇచ్చినారో అందులో అదంతా మిస్యూజ్ అయిపోయి ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా జరగకుండా ఐటీడీఏలు పోయినాయి, సబ్ ప్లాన్ నిధులు పోయినాయి, ట్రైకార్ నిధులు పోయినాయి, ట్రైఫెడ్ నిధులు పోయినాయి, అదే రకంగా పీటీజీ నిధులు. కేంద్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల బిల్లును త్వరగా ఆమోదిస్తే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కులగణన సర్వే ఆధారంగానే బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లును రూపొందించినట్లు చెప్పారు. అసెంబ్లీ ఆమోదించిన బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం పంపించామని తెలిపారు. ఈ బిల్లు ఆమోదం కోసం కేంద్రంలోని విపక్ష కూటమి నేతలను కూడా కలిసి మద్దతు కూడగట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. రిజర్వేషన్ల బిల్లు అంశంలో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. తెలంగాణలో సెప్టెంబర్ లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. అందుకే కేంద్రం త్వరగా బిల్లును ఆమోదించాలని కోరారు. రిజర్వేషన్ల అంశంపై బీజేపీ నాయకత్వం ద్వంద్వ వైఖరిని అవలంబిస్తుందని విమర్శించారు. 42% రిజర్వేషన్లకు అసెంబ్లీలో మద్దతు ఇచ్చి ఇప్పుడు మరోలా మాట్లాడుతున్నారని ఆరోపించారు. రిజర్వేషన్ల నుంచి ముస్లింలను తొలగించాలని కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ అంటున్నారని, కానీ బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఒక న్యాయం, తెలంగాణకు మరో న్యాయం ఉంటుందా అని ప్రశ్నించారు. ఉత్తరప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్రలో ముస్లిం రిజర్వేషన్లకు తొలగించాకే బీజేపీ నేతలు తెలంగాణ గురించి మాట్లాడాలని డిమాండ్ చేశారు. కులగణన సర్వేలో వ్యక్తుల వ్యక్తిగత అభిప్రాయాలను పేర్కొనలేదని అన్నారు. తమకు ఏ కులం లేదని 3.99% మంది చెప్పారని ముఖ్యమంత్రి అన్నారు. కులగణన సర్వే డేటాను ఆయా పార్టీల ముందు అసెంబ్లీలో పెడతామని అన్నారు. తాము కల్పించే రిజర్వేషన్లలో మత ప్రస్తావన లేదని స్పష్టం చేశారు. 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లతో 50% నిబంధన దాటిపోయిందని రేవంత్ రెడ్డి తెలిపారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు అడ్డు రాని నిబంధనలు బీసీ రిజర్వేషన్లకు అడ్డు వస్తున్నాయా అని ధ్వజమెత్తారు.
కేంద్ర పదవుల్లో బీసీలకు అన్యాయం జరుగుతుందని ఆరోపించారు. గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బీసీని తొలగించారని, ఇప్పటికే దత్తాత్రేయను గవర్నర్ పదవి నుంచి తొలగించారని ఆయన అన్నారు. దత్తాత్రేయకు ఉపరాష్ట్రపతి పదవి ఇవ్వాలని ముఖ్యమంత్రి డిమాండ్ చేశారు. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కిషన్ రెడ్డి నుంచి మొదలు పెడితే బండి సంజయ్ వరకు కేంద్ర మంత్రులుగా పనిచేస్తూ ముస్లిం రిజర్వేషన్లను మేము ఒప్పుకోము, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముస్లింలను తొలగించే రిజర్వేషన్లను ప్రతిపాదిస్తే మేము మద్దతు ఇస్తామంటున్నా అని అంటున్నారు. వాళ్ళు అసలు వాళ్ళ అవగాహన ఉండి మాట్లాడుతున్నారా, అవగాహన లేకుండా మాట్లాడుతున్నారా నాకు తెలీదు. కానీ నేను సూటిగా కిషన్ రెడ్డి గారిని, బండి సంజయ్ గారిని నేను ప్రశ్నిస్తున్నా. నరేంద్ర మోడీ గారు జన్మించిన రాష్ట్రం గుజరాత్, నరేంద్ర మోడీ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రం మహారాష్ట్ర, భారతీయ జనతా పార్టీకి మూలాలలో ఉన్న సిద్ధాంతకర్తలైన ఆర్ఎస్ఎస్ కేంద్ర కార్యాలయం మహారాష్ట్రలో ఉంది. ఈరోజు గుజరాత్లో, ఉత్తరప్రదేశ్లో, మహారాష్ట్రలో 40-50 సంవత్సరాల నుంచి ముస్లిం రిజర్వేషన్లు అమలు జరుగుతున్నాయి. నిజంగానే మీరు ముస్లిం రిజర్వేషన్లను తొలగించాలి అని అంటే, తొలగించే ధైర్యం, చిత్తశుద్ధి మీకుంటే గుజరాత్ నరేంద్ర మోడీ పుట్టిన రాష్ట్రంలో ముస్లిం రిజర్వేషన్లు తొలగించండి. ఈ దేశ ప్రధానమంత్రిగా, పార్లమెంట్ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తరప్రదేశ్లో మీరు ముస్లిం రిజర్వేషన్లను తొలగించండి. మీ ఆర్ఎస్ఎస్ కేంద్ర కార్యాలయం ఉన్న మహారాష్ట్రలో మీరు ముస్లిం రిజర్వేషన్లను తొలగించి అప్పుడు తెలంగాణ రాష్ట్ర తనపై వస్తున్న ఆరోపణలను ఖండించిన కొలికపూడి శ్రీనివాసరావు, మాజీ మంత్రి పెద్దిరెడ్డితో రాజమండ్రి విమానాశ్రయంలో రహస్యంగా కలిశాడు అన్న వ్యాఖ్యలపై స్పందించిన తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఈ నెల 19వ తేదీన కుటుంబంతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శనానికి వెళ్లడం జరిగింది. హైదరాబాద్ నుండి తిరుపతికి ఇండిగో విమానంలో వెళ్లే క్రమంలో వైసీపీ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం ప్రయాణం చేశారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని సార్ బాగున్నారా అని అడిగాను. బాగున్నానని చెప్పి వారు వెళ్లిపోవడం మొత్తం కలిసి 8 సెకండ్ల లోపే జరిగింది. నేను తిరుపతి పర్యటన ఉండగానే సీఎం కార్యాలయం నుండి తనను రావాల్సిందిగా కబురు అందింది. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 10:40 వరకు సీఎం కార్యాలయంలోనే ఉన్నాను. 40 నిమిషాల సేపు ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమయ్యాను. అదే రోజు రాత్రి అమరావతి నుండి తిరువూరుకు కావడం జరిగింది. నిన్న ఈ రోజు తిరువూరులో అనేక కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగిందన్నారు. వాస్తవానికి విరుద్ధంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని రాజమండ్రిలో కలిసినట్లుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. తప్పుడు ప్రచారం చేసేవారికి ఒకరోజు బియ్యం వస్తాయేమో కానీ దాని గురించి ఏమీ రావన్నారు. సంవత్సరం కాలం నుండి దుష్ప్రచారాలు చేసేవారికి వాస్తవాలు ఏంటో ప్రజలకు తెలుసు. కేవలం ఈ వీడియో ద్వారా ప్రజలను కన్ఫ్యూజ్ చేయాలని చూస్తే దాన్ని స్పష్టం చేసేందుకు మీడియా ద్వారా తెలియజేయడం జరిగింది. నేను ఏం చేస్తున్నాను, ఎలా పనిచేస్తున్నానో నాకు తెలుసు. నా తిరువురు ప్రజలకు తెలుసు. సీఎం చంద్రబాబుకు కూడా తెలుసు. ఇలాంటి గాలి వార్తలను పట్టించుకోవద్దని అందరికీ తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. 4 రోజుల క్రితం 19వ తారీఖు మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి నేను కుటుంబంతో తిరుమల బయలుదేరినప్పుడు హైదరాబాద్ నుంచి తిరుపతి ఇండిగో విమానంలో వెళ్ళడం జరిగింది. అదే విమానంలో హైదరాబాద్ నుంచి తిరుపతి వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, ఆయన భార్య కూడా ప్రయాణం చేయడం జరిగింది. విమానం దిగి బయటకు వస్తున్నప్పుడు పెద్దిరెడ్డి గారిని నేను నమస్కారం సార్ బాగున్నారా అని అనడం జరిగింది. ఆయన కూడా బాగున్నాను అని చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్ళటం జరిగింది. ఇదంతా ఒక 7-8 సెకండ్లో జరిగింది. అయితే దీనికి సంబంధించి నేను 19వ తేదీ హైదరాబాద్ నుంచి ఇండిగో విమానంలో కుటుంబంతో తిరుమల వెళ్ళాను. నేను తిరుమలలో ఉన్నప్పుడే ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి మరుసటి రోజు సీఎం గారిని కలవమని నాకు సమాచారం వచ్చింది. మరుసటి రోజు అంటే 20వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు నేను సీఎం గారి పేషీలోనే ఉన్నాను. రాత్రి 10 గంటల నుంచి దాదాపు 10:40 వరకు 40 నిమిషాల పాటు సీఎం గారితో సమావేశం అయ్యాను. ఆ రాత్రి
నల్గొండ జిల్లా నకిరేకల్ పట్టణంలో టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆ పార్టీ నేత కేటీఆర్ పుట్టినరోజును ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య చేతుల మీదుగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. చిరుమర్తి స్వయంగా రక్తదానం చేసి ఇతరులకు స్ఫూర్తిగా నిలిచారు. కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే లింగయ్య మాట్లాడుతూ 10 సంవత్సరాల పాటు తెలంగాణను అభివృద్ధి బాటలో పరుగులు పెట్టించిన టీఆర్ఎస్ ప్రభుత్వ పాలన రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి రాష్ట్రాన్ని 20 ఏళ్లు వెనక్కి నెట్టింది. 2028లో కేసీఆర్ నాయకత్వంలో మళ్లీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి తెలంగాణను దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దే నాయకుడిగా కేటీఆర్ నిలుస్తాడు అని అన్నారు. కేటీఆర్ ఆదేశానుసారం స్థానిక ఎన్నికల్లో విజయకేతనం ఎగరవేయడానికి సిద్ధంగా ఉండాలని అన్నారు. స్థానిక ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ యువ నాయకుడు తెలంగాణ అంటే ప్రపంచ వ్యాప్తంగా చాటు చెప్పిన గొప్ప యువ కిషోరం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మా కేటీఆర్ గారి యొక్క జన్మదిన వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా కూడా తెలంగాణ వాళ్ళందరూ కూడా ఎక్కడికక్కడ ఒక పండుగ వాతావరణం లాగా మరి ఈ రోజు బర్త్డే వేడుకలు జరుపుకుంటాం. ఇందులో భాగంగానే ఈ రోజు నగరికల్ నియోజకవర్గంలో నగరికల్ టౌన్ లో ఈ రోజు వందలాది మంది బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు యువకులు మరి రైతులు అందరూ కూడా వచ్చి స్వచ్ఛందంగా ఈ రోజు వారి బర్త్డే సందర్భంగా 49 సంవత్సరాలు పూర్తి చేసుకుని 50 అడుగుపెట్టిన సందర్భంగా మరి వారికి ఆయురారోగ్యాలు అందించాలని భగవంతుని మరి పూజల కార్యక్రమం చేసి వారు వ్యాప్తంగా ఈ రోజు మొత్తం లాంటి కార్యక్రమం మొదలుపెట్టి ఈరోజు దగ్గరగా నేర్చుకోవడంలో ఇప్పటికి దాదాపు 9 గంటల నుండి ఇప్పుడు దాదాపు 150 మంది వారి రక్తదానం కూడా కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. దాదాపు 200 మంది పైచీలను కూడా కేటీఆర్ గారి కోసం వారి పేరు మీద ఎంతో మంది ప్రాణాలను కాపాడాలని చెప్పి ఆలోచనతోటి మరి రక్తదానం ఇచ్చే మా సోదరులందరికీ మరి అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమం పాల్పంచుకున్న మా మండల నాయకులు, మున్సిపల్ చైర్మన్లు, మార్కెట్ కమిటీ చైర్మన్, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, విద్యార్థి విభాగాలు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని మా నాయకులు దేశానికి ఒక దిక్సూచి, రాష్ట్రానికి ఒక దిక్సూచి మరి కేటీఆర్ గారు అని చెప్పి సందర్భంగా వచ్చా. అనుబంధ విభాగాలన్నీ ఫోకస్డ్ గా ముందుకెళ్లాలి. ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ పై సీరియస్ గా దృష్టి పెట్టాలి. మనం కమిటీల నియామకాలు పకడ్బందీగా చేయాలి. ఎక్కడ పొరపాట్లకు తావు ఇవ్వకూడదు. అనుబంధ విభాగాలు గట్టిగా నిలబడినప్పుడే ఎన్నికల్లో ధీటుగా నిలబడతాం. రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు పదాతి దళం సమర్థవంతంగా పనిచేయాలి. కొన్ని విభాగాలు మరింత ఫోకస్ గా పనిచేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర కార్యవర్గం బలంగా ఉన్నప్పుడు మనం బలంగా ప్రజల్లోకి, పార్టీలకి ఇమేజ్ తీసుకెళ్లగలుగుతాం. ఫైనల్ గా ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల విజయానికి బాటలు వేయాలి. కమిటీల ఏర్పాటుపై సీరియస్ గా దృష్టి పెట్టాలి. కమిటీలన్నీ పూర్తయితే 14 లక్షల నుంచి 18 లక్షల మంది సైన్యం సిద్ధమవుతారు. అనుబంధ విభాగాలు, కమిటీల నియామకాలు త్వరితగతిన పూర్తి చేయాలి. పదవులు అలంకార ప్రాయంగా కాకుండా పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టాలి. పదవులు పొందిన వారంతా తగిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించాలి. నిర్ణీత కాల పరిమితిలో కమిటీలు పూర్తి చేయాలి. క్రియాశీలకంగా ఉండగలిగే వారికి కమిటీలలో ప్రాధాన్యత ఇవ్వాలి. మనమంతా కలిసి పార్టీని బలోపేతం చేద్దాం. మరోసారి మన నాయకుడు జగన్ ని సీఎం చేసుకుందాం అని వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఇప్పటి నుంచి జరగబోయేదంతా వీలైనంత వరకు ఫుల్ ప్రూఫ్గా పక్కాగా ఒక ఆర్గనైజేషన్ బిల్డ్ చేద్దామనేది ఒక గట్టి నిర్ణయానికి ఆయన వచ్చారు. రెండవది, ఇక ముందు ఏది జరిగినా గతంలోలాగా కాకుండా మన ఆర్గనైజేషన్ యాజ్ సచ్ ఎవరి చేతిలోనే పెట్టి నడపమన్నట్టు కాకుండా మనమే నడుపుతాం, ఆర్గనైజేషనే నడుస్తుంది. ఇది మనం ఎంతమందిని బయట నుంచి కన్సల్టెంట్లు పెట్టుకున్నా ఇంకోటి జరిగినా మన ఆర్గనైజేషనే మన పెద్ద వెపను, టూలు. అందుకోసం కూడా పనిచేసేవాళ్ళు రియల్గా ఏ పనికి ఏ బాధ్యతకు అవసరం ఆ పని చేయగలిగిన వాళ్ళను దానికి పెట్టి ఎఫిషియెంట్గా నడపగలిగితే పార్టీ యంత్రాంగం మొత్తం వచ్చే ఎన్నికలకు కానీ లేకుంటే రోజువారీ వీటికి కానీ సమాయత్తంగా ఉంటుంది. స్టేట్ బాడీ ఆ తర్వాత జిల్లాలు పటిష్టంగా ఉండాలి. ఎందుకంటే అన్ని జిల్లాల్లో ఇదవుతుంది కాబట్టి ఫోకస్ మోర్ పెట్టుకోవాలి, పెంచి చేయాల్సి వస్తుంది. అలాగే మనం తీసుకునే కమిటీకి సంబంధించి ఈ స్టేట్ బాడీ ఎప్పుడైతే మనం పటిష్టంగా చేసుకుని వాళ్ళకు బాధ్యతలు కూడా ఇవ్వగలిగితే కిందకు మనం తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు సూపర్వైజ్ చేయడం కానీ కమిటీలు వేయడము, కమిటీలు వేశాక వాటికి ఏదైనా పని ఇవ్వడము, పని ఇచ్చింది ఎట్లా జరుగుతోంది అక్కడ యాక్టివిటీ, అలాగే ఏ పనులు వాళ్ళు చేయొచ్చు, ఏ యాక్టివిటీస్ టేకప్ చేయొచ్చు. ఒక లోకల్ లెవెల్ అయితే ఆ లోకల్ ఎవరికి వాళ్ళు ప్రతి సెల్ కింద ఉన్న ఒక మాడ్యూల్ లాగా వాళ్ళ స్థానిక సమస్యల మీద వాళ్ళు రియాక్ట్ కాగలగడం, అలాగే జిల్లా స్థాయి, రీజనల్ స్థాయి అయితే దానికి సంబంధించి ఆ రీజనల్ లెవెల్లో రియాక్ట్ కావడం,
స్టేట్ లెవెల్ అయితే ఇక్కడ నుంచి ఆలోచించి ఇచ్చిన దానికి స్టేట్ భారత స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ప్రస్తుతం ఇంగ్లాండ్లో జరుగుతున్న టెస్ట్ సిరీస్లో అద్భుతంగా రాణిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అతడు ఓ అరుదైన ఘనతకు చేరువగా ఉన్నాడు. మరో 12 రన్స్ చేస్తే చాలు టీమిండియా తరపున తొలి ఆటగాడుగా నిలుస్తాడు. ఓవరాల్గా వెస్టిండీస్ దిగ్గజం గ్యారీ సోబర్స్ సరసన చేరతాడు. ఇంతకీ ఆ అరుదైన ఘనత ఏంటంటే ఇంగ్లాండ్ గడ్డపై టెస్ట్ ఫార్మాట్లో 1000+ రన్స్ 30+ వికెట్స్ పడగొట్టిన ఏకైక విదేశీ ప్లేయర్ గ్యారీ సోబర్స్. ఈ కరేబియన్ ఆటగాడు 21 టెస్టుల్లో 1820 పరుగులు 30 వికెట్లు పడగొట్టాడు. టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ఇప్పటికే 30 వికెట్లు పడగొట్టగా 988 రన్స్ చేశాడు. అంటే మరో 12 పరుగులు చేస్తే ఆ క్లబ్లో చేరే తొలి భారతీయ ఆటగాడిగా అరుదైన ఘనతను సొంతం చేసుకుంటాడు. జట్టు తర్వాతి స్థానంలో కపిల్ దేవ్ 638 పరుగులు 43 వికెట్లు, విను మాడ్కన్ 395 రన్స్ 20 వికెట్లు, రవిశాస్త్రి 503 పరుగులు 11 వికెట్లు ఉన్నారు. కాగా 1000+ రన్స్ 30+ వికెట్లతో జాబితాలో ఇంగ్లాండ్ తరపున ఏకంగా 12 మంది ఆటగాళ్లు ఉన్నారు. బంగారం వెండి ధరలు తిరిగి పెరిగాయి. పసిడి ధర మరోమారు 1,00,000 మార్కును అధిగమించగా కిలో వెండి ధర 1.15 లక్షలకు చేరి సరికొత్త గరిష్ట స్థాయిని నమోదు చేసింది. అంతర్జాతీయ పరిస్థితులు, దేశీయ అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న అనిశ్చితి కారణంగా వీటి ధరలు పెరిగాయి. ఇండియన్ బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ విడుదల చేసిన సమాచారం ప్రకారం 24 క్యారెట్స్ 10 గ్రాముల పసిడి ధర 99,508 రూపాయల నుండి 1,0533 రూపాయలకు పెరిగింది. 22 క్యారెట్ల బంగారం ధర కూడా గణనీయంగా పెరిగింది. నిన్న 91,149 రూపాయలు కాగా పసిడి ధర ఈ రోజు 92,088 రూపాయలకు చేరుకుంది. 10 గ్రాముల 18 క్యారెట్ల పసిడి ధర 74,631 నుంచి 75,400కు పెరిగింది. వెండి ధర ఒక్క రోజులోనే 1,357కు పెరిగింది. కిలో వెండి ధర 1,14,493 నుంచి 1,15,850కి చేరుకుంది. ఈ సంవత్సరం జనవరి నుండి వెండి ధర 34% పైగా పెరిగింది. ఈ ఏడాది ప్రారంభంలో కిలో వెండి ధర 86,055 నమోదైంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. 50 మంది ప్రయాణికులతో వెళ్తున్న రష్యా విమానం అదృశ్యం. AN-24 ప్యాసింజర్ ప్లాన్ మిస్ అయినట్టు చెబుతున్న అధికారులు. ప్రధాని మోదీ యూకే పర్యటన షురు. వాణిజ్య ఒప్పందం, ద్వైపాక్షిక సంబంధాలపై దృష్టి. కొనసాగుతున్న విపక్షాల ఆందోళన, లోక్సభ మధ్యాహ్నానికి వాయిదా. కూటమి ప్రభుత్వం మా కార్యకర్తల్లో కసిని పెంచింది. వైరెడ్డి సిద్ధార్థ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. రామచంద్రపురం జెడ్పీటీసీ బాలికల పరిశీలనలో బీఆర్ఎస్ శ్రేణుల ఆధ్వర్యంలో కేటీఆర్ జన్మదిన వేడుకలు. మైదాన ప్రాంత గిరిజనులకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించండి. మాజీ మంత్రి రవీంద్ర నాయక్. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రిజర్వేషన్లు తీసేశాకే తెలంగాణలో మాట్లాడాలని డిమాండ్. తమ రిజర్వేషన్లో మత ప్రస్తావన లేదన్న రేవంత్ రెడ్డి. తనపై వస్తున్న ఆరోపణలను ఖండించిన కొలికపూడి. పెద్దిరెడ్డితో రహస్యంగా కలిశాడన్న వ్యాఖ్యలపై స్పందించిన తిరువూరు ఎమ్మెల్యే. నకిరేకల్ పట్టణంలో టీఆర్ఎస్ పార్టీ శ్రేణుల ఆ పార్టీ నేత కేటీఆర్ పుట్టినరోజును ఘనంగా మాజీ ఎమ్మెల్యే చిరుమూర్తి లింగయ్య చేతుల మీదుగా రక్తదానం. అనుబంధ విభాగాలన్నీ ఫోకస్డ్గా ముందుకెళ్లాలి.
చేయాలి. వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. ఇది వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.